మఖా నక్షత్రం. మఖా నక్షత్రంకి కడుపులో ప్రాబ్లమ్స్, నోటిలో ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ వస్తాయని చెప్పి మఖా నక్షత్రం గురించి చెప్పబడింది. జనరల్గా ఏంటంటే స్టమక్ డిసీజెస్ అన్నీ కూడా మనకి బ్యాక్టీరియానో వైరసో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే స్టమక్ డిసీజెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్కి తగ్గించడానికి మర్రి కూడా చిన్న చిన్న ఫ్రూట్స్ వస్తాయండి. మర్రి చెట్టుకు కూడా ఆ ఫ్రూట్స్ని కూడా మనం తినచ్చు మనము. కాకపోతే ఎక్కువ జ్యూసీగా ఉండదు, బట్ అది కూడా మంచిదే అనమాట. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఫీవర్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే మరి కాయలు అది తినడం చాలా మంచిది. మర్రాకులు కూడా మనం యూజ్ చేస్తాము ఆయుర్వేదంలో పంచపల్లవాల లెక్కన. పల్లవం అన్నప్పుడు మనం చిగురు మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తాం వీటిల్లో. ఈ చిగురు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఈవెన్ స్పాస్మోడిక్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. సో ఏమైనా అల్సర్స్ ఫామ్ అయినా కానీ దీని టెండర్ లీవ్స్ యొక్క డికాషన్ తాగితే కడుపులో ఉన్న అల్సర్స్ని కూడా హీల్ చేస్తుంది అని చెప్తారు. మనకి నోట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, నోట్లో కూడా కొన్నిసార్లు మనకి అల్సర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ అల్సర్స్ని కూడా హీల్ చేయడానికి ఈ రసం ఏదైతే ఉందో మర్రి ఆకుల రసం మనకి నోట్తో గార్గ్లింగ్ చేస్తే ఆ ఇన్ఫెక్షన్ యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, సో దాన్ని క్లియర్ అవుట్ చేసి మీకు హెల్త్ బెనిఫిట్స్ వచ్చేలాగా చేస్తుంది అనమాట. సో ఈ మర్రి చెట్టు వీళ్ళకి ఎలాగో ఓరల్ క్యావిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఈ మర్రి లీవ్స్ని యూజ్ చేస్తే మంచిది అని చెప్తాము. ఈ మర్రి చెట్టు నుంచి కూడా మనకి లేటెక్స్ వస్తుంది, అంటే క్షీరం వస్తుంది అనమాట. ఈ క్షీరాన్ని తీసుకొచ్చి ఏదైనా పిప్పిపళ్ళు ఉంటాయి, వీళ్ళకి ఎక్కువ పిప్పిపళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ పిప్పిపళ్ళు వచ్చిన వాళ్ళకి అందులో కానీ ఆ లేటెక్స్ వేస్తే ఆ ముందు వాపు అనేది తగ్గిస్తుంది. మనకి పన్ను ఉబ్బుతుంది కదా ఇక్కడ, సో పిప్పి పన్ను చేసినప్పుడు ఆ వాపుల్ని కూడా తగ్గించే ప్రాపర్టీ ఇందులో ఉంది అని చెప్పి ఆయుర్వేదం ప్రకారం చెప్పబడింది. సో పన్నుకి ఇనీషియల్గా మనము వెంటనే చేసుకోవాలన్నప్పుడు చిన్న రెమెడీగా చేసుకోవచ్చు. సో ఈ చెట్టుకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇలాంటి డిసీజెస్ వచ్చినప్పుడు ఈ రకమైన ద్రవ్యాలని మనం ఏది ఆకు యూజ్ చేయాలా, క్షీరం యూజ్ చేయాలా, దాన్ని బట్టి చూసుకొని అది యూజ్ చేస్తే మంచిది అని చెప్పి తెలుసుకోవచ్చండి మనం.